कोई तो है खुदा తొందర మళ్ళీ ఒక నిమిషం అంట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఏమంటారు అంతా. సో ఇప్పుడు మనం తందూరి గ్రిల్ చికెన్ ప్రిపేర్ చేయబోతున్నాం. దాని రెసిపీ చూపిస్తాను వచ్చేయండి. ఇది 1.5 kg చికెన్, అందులో 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్. సో ఇంకా టేస్ట్కి తగ్గట్టు కారం వేసేసుకోవాలి. మొత్తం వేసేనా? కారం మొత్తం వేసేనా? ఈ చిన్న ప్యాకెట్ సో నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్స్ సరిపోతుంది కదా. 3 స్పూన్స్ 4 స్పూన్స్ 4 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. అర్థం పద్ధతిలో మాట్లాడతావు నువ్వు. సో ఇప్పుడు నువ్వు మిక్స్ దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకొకటి మర్చిపోయాం మనం, యాడ్ పించ్ ఆఫ్ టర్మరిక్. పించ్ కాదు, ఎక్కువే పడింది. సో దీన్ని మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ముక్కకి ఉప్పు కారం అంతా మంచిగా పట్టేటట్టు మంచిగా అంతా మిక్స్ చేసేసుకోండి. అబ్బా ముక్క గుచ్చుకుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. నోరు పడిపోయిందా? తందూరి చికెన్ మసాలా, తందూరి చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాం. ఇది ఎవరెస్ట్ కంపెనీ నుంచి. సో ఇది అప్రాక్సిమేట్గా ఇంత వేసుకుంటే సరిపోతుంది. ఒక 6 టీ స్పూన్స్ అలా వస్తుంది. మిక్స్. సో ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేద్దాం ఇందులో. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఏమంటారు దీన్ని? మధ్యలో లివర్, పైన గుండెకాయ, అది కింద కిందది. సో నెక్స్ట్ మనం ఇందులో ఒక 1/2 కప్ పెరుగు యాడ్ చేస్తున్నాం. సో దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ముక్కకి ఉప్పు కారం అంతా మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. వీఆర్ డన్ విత్ మ్యారినేషన్ అయిపోయింది. ఒక 1 or 2 hours తర్వాత దీన్ని మనం గ్రిల్ చేసుకొని తినేద్దాం. సో ఇప్పుడు మనం ఫ్రైడ్ చికెన్ ప్రిపేర్ చేసుకుందాం నెక్స్ట్. ఇంకా స్టార్ట్ చేద్దామా? సో ఇప్పుడు మనం ఫ్రైడ్ చికెన్ చేయబోతున్నాం యూజింగ్ దిస్ చికెన్ క్రిస్పీ ఫ్రై మిక్స్. సో ఇది ఒకటి ఉంటే సరిపోతుంది, ఈజీగా ఫ్రైడ్ చికెన్ చేసేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ 1 kg చికెన్ని మంచిగా వాష్ చేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో సోక్ చేసుకోవాలన్నమాట. పీస్ అన్నది టెండర్ అవుతుంది, దానికోసం సోక్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం ఇది కట్ చేసి ఇందులో పోద్దాం. मुझको जी भर के हटे तेरी मैं नाटी
కూల్ వాటర్ వేసుకుంటున్నాం. కూల్ వాటర్ వేస్తే పీస్కి మసాలా కోటింగ్ అంతా అతుక్కొని ఉంటుంది. ఈ రెసిపీ మీ ట్రై చేయకపోతే డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది, ఇంకా చాలా బాగుంటుంది కూడా. ఈ చికెన్ క్రిస్పీ ఫ్రై మిక్స్ అనేది ఏ సూపర్ మార్కెట్స్లో అయినా ఈజీగా దొరికేస్తుంది. సో డెఫినెట్లీ డూ ట్రై ఇట్ వన్స్. సో ఇక్కడ వెట్ కోటింగ్ ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇప్పుడు డ్రై కోటింగ్ ప్రిపేర్ చేయాలి. సో సో ఇది వచ్చేసి ఇందులో వాటర్ కలిపేసుకొని ఇలా వెట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది వచ్చేసి ఇలా పొడి పొడిగానే ఉంచేసుకోవాలన్నమాట. చికెన్ పీస్ని ఫస్ట్ ఇందులో డిప్ చేసి తర్వాత ఇందులో డిప్ చేసి ఆయిల్లో వేసుకుంటే అయిపోతుంది. గురు అక్కింగ్ చూపి ఒకసారి. దాంకోవడం అంటే ముఖం దాచుకోవడం కాదకి. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. నువ్వు ఆ గ్లాస్ తీసి గ్లాస్ సెట్ అయిపోద్ది. ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేస్తూ వండుకొని తినడం, ఫనీ కాన్వర్సేషన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి కదా. మా అన్నయ్య వాళ్ళు చాలా రోజుల తర్వాత వచ్చారనమాట. సో మేము అందుకని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాము. ఫ్రైడ్ చికెన్, గ్రిల్ చికెన్ చేసుకుంటూ కొంచెం చిట్ చాట్ చేసుకుంటూ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. మీరు మీ ఫ్యామిలీతో ఎలా టైం స్పెండ్ చేస్తారు? 2 కోటింగ్స్ అంతా రెడీ అయిపోయింది. సో ఇది వచ్చేసి వెట్, ఇది వచ్చేసి డ్రై అనమాట. ఇంకా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. అంత హెల్దీ కాదు, బట్ స్టిల్ ఇట్స్ ఓకే కదా సమ్ టైమ్స్. నెక్స్ట్ ఇందులో మనం ఆయిల్ యాడ్ చేద్దాం. పామ్ ఆయిల్ ఏంటి మరి చీపుగా ఉంటుంది వీడియోలో. కాదు, సరిపోయిందా? సరిపోయింది ఆయిల్. సో ఇప్పుడు ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ఫ్రైడ్ చికెన్ చేద్దాం. అది అక్కి మా వీడియో తీసినాడు చూడు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఫస్ట్ మనం ఇలా డ్రై కోటింగ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఇలా వెట్టి దాంట్లో డిప్ చేసుకొని మళ్ళీ ఇందులో వేసుకోవాలి. అంతే, వెరీ సింపుల్. చికెన్ ఫ్రై అవుతుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి ఇలా మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవచ్చు. ఇవి చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది అనమాట, అంత టేస్టీ ఉంటాయి. మైనీస్ కూడా ఉంటే బాగుంటుంది సైడ్లో, కానీ మైనీస్ లేవు ఇంట్లో. దీనిపైన పెరి పెరి మిక్స్ ఇంకా బాగుంటుంది కదా. దొరుకుతాయి కదా ప్యాకెట్స్ పెరి పెరి మిక్స్. సో పెరి పెరి మిక్స్ కూడా ఇలా మంచిగా చల్లేసుకుంటే చాలా బాగుంటుంది.
సో ఒకసారి అయిపోయింది, ఇంకొకసారికి వస్తుంది అనమాట. ఇది చూపిస్తుందా నేను. సో ఇంకొకసారి వేసుకోవాలి, మనం వేసేద్దాం. యమ్మీ యమ్మీ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో భయం వేస్తుంది. మీలో కూడా ఎవరైనా నాలాగా మంచి సింగర్స్ ఉన్నారా? ఓకే, జోక్స్ అపార్ట్, మన ఫ్రైడ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ మనం టేస్ట్ చేసేయాలి దీన్ని. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. మాకు కూడా చూసారు కదా టేస్ట్ ఎలా ఉందో. సో ఇప్పుడు మనం గ్రిల్ చికెన్ ప్రిపేర్ చేసేసుకుందాం. సో చూస్తున్నారు కదా, మేమైతే ఇలా గ్రిల్ చికెన్కి మొత్తం సెటప్ చేసుకుంటున్నాం అనమాట. కూర్చోడానికి టైర్లు అవన్నీ వేసి సెట్ చేస్తున్నారు. సో మధ్యలో ఇంకా బొగ్గులు కూడా కాలుస్తున్నాము. సో ఇంకా అవన్నీ మంచిగా కాలిన తర్వాత మనం అయితే చికెన్ కాల్చుకోవడమే. ఈ తందూరి గ్రిల్ చికెన్కి మ్యారినేట్ ఎలా చేసుకోవాలో ముందే చూపించాను కదా. సో మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ రెసిపీ చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఫ్యామిలీతో ఇలా సరదాగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, ఇంకా మంచి ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు మీరు. సో ఇంకా బొగ్గులు అయితే మంచిగా కాలిపోయి ఉన్నాయి. ఇంకా చికెన్ పెట్టేస్తే ఆ సెగకి చికెన్ అనేది మంచిగా కుక్ అయిపోయి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, డెఫినెట్లీ ట్రై చేయండి అందరూ. ఇంకా ఆ సువ్వలకి చికెన్ అంతా గుచ్చేసి అందులో పెట్టేయడమే. యాక్చువల్లీ ఇది తర్వాత వర్కౌట్ అవ్వలేదన్నమాట. సో ఇంకా డైరెక్ట్ బొగ్గుల మీద పెట్టేసాము. ఒకసారి మాత్రం ఇలా పెట్టాము. సో ఇంకా అది తర్వాత స్టాండ్ తీసేసి మేమైతే డైరెక్ట్ బొగ్గుల మీద పెట్టేసాము. అంటే కింద టచ్ అవ్వకుండా పెట్టేయచ్చు అలాగా. చూడు కొంచెం వాడండి స్వామి, కొంచెం వాడండి మీరు. వెళ్ళాయి కాబట్టి సరిపోయింది. అది సేమ్ బొక్కే. కిందకి పెట్టుకురు, ఒక స్టెప్ కింద దించు, అక్కడ వదిలేసి ఇక్కడ దించు. అట్లా లోపల కొంచెం బయటకు లాగు, స్టెప్ కింద దించు. ఇప్పుడు బాగుంది. దాన్ని ఏమంటారు? ఇంకా ఇంకో సో ఉంది, ఇంకో సో ఉంది, ఇంకో సో ఉంది. వేందన్న వచ్చి కూర్చోలా? అరే నీకు పెళ్లి చూపులు కూడా అవసరం లేదు మామ. అరే రెండింటికి ఏది అలా ఉంది, చూద్దురారా డిఫరెన్స్ చూద్దురారా. రంగు కాలుతున్నాయి అసలు. వీడియో ఓపెన్ చేయి. అదిగో బోన్స్ ఉంటే ఏం చేయాలి? బోన్స్ ఉంటే ఏం చేయను? దూరట్లా అది ప్లే చేయి. బోన్స్ దూరట్లా అది ప్లే చేయి.
గ్రిల్ చికెన్ రెడీ అవుతుంది. తినేది తక్కువ, ఎఫర్ట్స్ ఎక్కువ కదా. తినేది తక్కువ. మళ్ళీ ఒకసారి అది ఇవ్వు ప్లేట్, ఇలా ఊపేది. మనం ఫుల్గా కాల్చుకొని తినలే అసలు ఇప్పుడు వరకు. ఇది కొంచెం ఎక్కువసేపు ఉంచుదాం కదా, మొత్తం స్మోకీ ఫ్లేవర్ వచ్చేదాకా ఉంచుదాం. ఇలా ఊపిన వస్తుంది బయట. వేసా. టైం ఎంత 1 అవుతుంది అనుకుంటా. సో టైం 12:20 అవుతుంది. మేము ఇప్పుడు కాల్చుకొని తింటున్నాము. తిన్నదేంలే, కాల్చేదే సరదా కోసం, కొంచెం టైం పాస్ అనమాట. టేస్ట్ బాగుంది. తందూరి మసాలా వల్ల తందూరి టేస్ట్ వచ్చింది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చూసారు ఎలా ఉందో. కోడెదిరిందిరా, దీన్ని ఎవడో బాగా బాదం పప్పు జీడిపప్పు పెట్టి పెంచుంటాడు. ఒకవేళ నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ డూ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ యూ ఎంజాయిడ్ దిస్ వ్లాగ్. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కావాలంటే కమెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.